హలో అందరికీ. మనం పిల్లలతో ఊరెళ్ళడం పెద్ద బాధ. అసలు వేడే ఎక్కువగా ఉందంటే ఈ చిన్నోడితో ఇంకా ఎక్కువ బాధ. సతాయించి వదిలేస్తున్నాడు అనమాట. సర్లే కానీ ఇంకా ఈ ఉడకపోతకు మనం భరించలేమని మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళాక పొద్దున్నే లేవగానే బ్రష్ చేయగానే ఇంకా సురాపానకం తీసుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అస్సలు నేను పుట్టిన దగ్గర నుంచి ఇటువంటి కళ్ళు అయితే నేను ఎప్పుడు తాగలేదు. ఒక గ్లాస్ తాగి పక్కన పెట్టేసేదాన్ని. ఒక గ్లాస్ తాగడం కూడా కష్టం. అట్లా అంటే ఇది ఎట్లుందంటే కొబ్బరి నీళ్ళలాగా ఉందన్నమాట. సో ఇంకా కొబ్బరి నీళ్ళలాగా సురాపానకం ఉందంటే ఎవరైనా ఆగుతారా చెప్పండి మీరైనా? సో ఇంకా అందరం అయితే కళ్ళు తాగేసాం పొద్దున్నే. ఇంకా మళ్ళీ పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఊరొచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఒక్కసారైనా పప్పు చేసావా డాడీ అని వాళ్ళ డాడీ అడగంగానే ఇంకా హన్షిగాడు అయితే తెగగట్టి పప్పులు చేసేస్తున్నాడు అనమాట. ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియర్ అండి. చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో, చల్లటి వాతావరణం. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకో తెలియదు కానీ చాలా వేడిగా ఉంది. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. సరే కానీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం